పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ తర్వాత పాకిస్తాన్తో కఠినంగా ఉంటుంది భారతదేశం. ఈరోజు పాకిస్తాన్ చెందిన కొన్ని ఫేమస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వీటిపైన నిషేధం విధిస్తూ సెంటర్ ఆర్డర్ జారీ చేసింది. ముఖ్యంగా డాన్ న్యూస్, సమా టీవీ, జియో న్యూస్ ఇలా పాకిస్తాన్ చెందిన చాలా ఛానల్స్ను ఈరోజు భారతదేశం బ్యాన్ చేసిందనమాట. ఆ ఛానల్స్ అన్నీ యూట్యూబ్లో కనపడకుండా కూడా భారతదేశం టెరిటరీలో కనపడకుండా దేశం బ్యాన్ చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ పైన చాలా డిప్లొమాటిక్ యాక్షన్స్ కూడా భారతదేశం స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ మిలిటరీ అటాచెస్ని ఎక్స్పెల్ చేసింది భారతదేశం. అంతేకాదు ఇందస్ వాటర్ ట్రీటీ 1960ని హాల్ట్ చేసిందనమాట. అటారీ ల్యాండ్ ట్రాన్సిట్ పోస్ట్ని కూడా మొత్తం క్లోజ్ చేసేసింది. ఓవరాల్గా క్రాస్ బార్డర్ టెర్రరిజం ఏ విధంగా జరగకుండా భారతదేశం ఇప్పుడు స్ట్రిక్ట్గా చర్యలు తీసుకుంటుందన్నమాట. ఇవన్నీ ఒక పక్క ఉంటే పాకిస్తానీ నేషనల్స్ ఎవరైతే భారతదేశంలో ఉన్నారో, వీసాల ద్వారా ఉన్నారో వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసింది. మెడికల్ వీసా ద్వారా ఉన్న వాళ్ళకి 2 days ఎక్స్ట్రా టైం ఇచ్చిందనమాట. నార్మల్ వీసాతో ఉన్న వాళ్ళకి ఏప్రిల్ 27 వరకు, మెడికల్ వీసాతో ఉన్న వాళ్ళకి ఏప్రిల్ 29 వరకు టైం ఇచ్చిందనమాట. మొత్తం ఈ పెహల్గాం అటాక్స్ కేసు అనేది ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేతికి వెళ్ళిపోయింది. వాళ్ళ టీమ్స్ ఇప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాయి. మనందరికి తెలుసు, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జమ్మూలో ఈ కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఆర్టికల్ 370 2019లో రద్దయిన తర్వాత మనకు తెలుసు, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ఉందని. అది రద్దయిన తర్వాత ఇంత పెద్ద టెర్రర్ అటాక్ జరగడం ఇదే తొలిసారి. ఇంతమంది చనిపోవడం కూడా ఇదే తొలిసారి అనమాట. 2019 తర్వాత. అంతకుముందు పుల్వామాలో చనిపోయారు, వాళ్ళందరూ కూడా జవాన్స్. అసలు సివిలియన్స్ ఇంతమంది చనిపోవడం అనేది గత 25 ఏళ్లలో జరగలేదన్నమాట. ఇక్కడ మనం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురించి తెలుసుకోవాలి. మనకి 2008లో ముంబై టెర్రర్ అటాక్స్ తర్వాత పూర్తి స్థాయిలో భారతదేశంలో టెర్రర్కి సంబంధించి, టెర్రరిజంకి సంబంధించి ఒక సమగ్రమైన ఒక సంస్థ ఉండాలి. అది అన్ని విషయాలు కౌంటర్ టెర్రరిజం సంబంధించి డీల్ చేయాలని చెప్పి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అదే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్. ఈ యాక్ట్ 31 డిసెంబర్ 2008 పాస్ అయిందనమాట. ఆ తర్వాత ఈ యాక్ట్ ద్వారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది స్టార్ట్ అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. ఎన్ఐఏ ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఇది ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. స్పెషల్గా దీని ఫోకస్ అంతా కూడా కౌంటర్ టెర్రరిజం మీదే ఉంటుందన్నమాట. కౌంటర్ టెర్రరిజం, ఇన్సర్జెన్సీ వీటికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాని మ్యాండేట్ ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఆ రాష్ట్రాల పర్మిషన్ లేకుండా. ఈ పవర్స్ అంతా కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్కి 2019లో అమెండ్మెంట్ వచ్చాయన్నమాట. ఆ అమెండ్మెంట్ ద్వారా ఎన్ఐఏకి చాలా పవర్స్ వచ్చాయన్నమాట. అవసరమైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇతర దేశాలకు వెళ్ళి కూడా, అంటే మన దేశంలో ఏదైనా టెర్రర్ అటాక్ చేసి పారిపోయారు అనుకోండి, అక్కడికి వెళ్ళి కూడా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు అనమాట. అయితే వీళ్ళ జ్యూరిస్డిక్షన్ బేసికల్గా భారతదేశం, కానీ విత్ స్పెషల్ పర్మిషన్స్ అవసరమైతే బయటికి వెళ్ళి కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు.